ప్రచారాన్ని మొట్టమొదట ఇక్కడి నుంచే ప్రారంభమవుతున్నది. అది 3వ వార్డు నుంచే ప్రారంభం చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఈ ప్రాంతాన్ని 2009లో నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఈ సిఆర్ నగర్ బాంబలగడ ప్రాంతంలో ఊర్ల నుంచి ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి భూపాలపల్లి పట్టణం అవుతున్నది. ఇక్కడ బొగ్గుబాయిలు వచ్చినాయి. ఏదో వ్యాపారం చేసుకోవచ్చని వచ్చిన వాళ్లకు కొనుక్కుందామంటే జాగ కొనుక్కుందామంటే డబ్బులు లేక ఈ ప్రాంతం అంతా కూడా ఖాళీగా ఉన్నది, అంత అడవిగా ఉన్నదని చెప్పి వచ్చిన వాళ్ళు చదువులు చేసుకొని స్థిర నివాసం ఏర్పరచుకొని ఏదో బతుకుదేరు వెళ్ళబోతే పరిస్థితి ఆనాడు ఉండింది. నేను అయిన తర్వాత ఆనాడు ప్రభుత్వం యొక్క విధానం పేదలకు ఇల్లు కట్టియాలనేటువంటి సంకల్పం ఉంటే ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి నా దగ్గరికి వచ్చి అడిగితే ఇల్లు శాంక్షన్ చేయించడం, ఇల్లు శాంక్షన్ అయినాయి. కానీ పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వాలి, భూమి ఇవ్వదు. ఆ భూమి యజమాని నో అబ్జెక్షన్ ఇస్తేనే మేము బిల్లు ఇస్తామని ఆ రోజు అధికారులు చెప్పేళ్ళు. అరే అధికారులను పిలిచినా, బాబు నీకేం అవసరం లేదు, ఇదంతా కూడా ఏ పని కాదు, నువ్వు బిల్లు ఇచ్చాయి, ఏమన్నా అయితే నేను చూసుకుంటా అని చెప్పినా ఆ రోజు మీ అందరికీ కూడా ఎవరు ఇల్లు కట్టుకుంటే వాళ్ళందరికీ బిల్లులు ఇప్పించడం జరిగిందా లేదా ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరుతా ఉన్నా. ఇక్కడ నీటి సౌకర్యం లేదు, కరెంటు లేదు. కరెంటు లేకపోతే కరెంట్ ఇచ్చినాం, నీళ్లు లేకపోతే బోర్ లేంచి నీటి వసతులు కల్పించడం. ఆ రకంగా ఈ యొక్క వాడ, ఈ యొక్క బాంబులగడ్డ కానీ సిఆర్ నగర్ కానీ దినాభివృద్ధి చెందుతూ ఆ రోజు కావలసినటువంటి ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే కంకర్ రోడ్లు వేసినాం. తర్వాత పరిస్థితులు బాగున్న తర్వాత ఈరోజు సీసీ రోడ్లు అయినాయి, సైడ్ డ్రైనేజీలు అయినాయి. ఈరోజు మీరు మీటింగ్ పెట్టుకోవడానికి ఒక కమ్యూనిటీ హాల్ అయింది. ఈ రకంగా దినదినం అన్ని కూడా మరి మిత్రుడు నారాయణ గారు, అదేవిధంగా సోదరిమణి శారద గారు 10 సంవత్సరాలు మీ అందరికీ అన్నగా, తమ్ముడిగా, అక్కగా, చెల్లెగా మీ అందరి యొక్క సేవలో పాత్రులు అయ్యిళ్ళు. మరి అదేవిధంగా ఎవరు ఏ పనికి వచ్చినా నాకేమిస్తారని ఎప్పుడు కూడా నారాయణ గాని సోదరిమణి చూడలే. 10 సంవత్సరాలు నిజాయితీగా, నిబద్ధతగా మీ అందరికీ సేవలు అందించిండు. ఇది వాస్తవమా కాదా మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకు చెప్తా ఉన్నానంటే మనం కూడా వ్యవసాయం చేసుకుంటాం. ఊర్లలో మనకు కూడా ఇంత వ్యవసాయం ఉంటుంది. లేదు నువ్వు వ్యాపారం చేసుకుంటున్నావు, నమ్మకస్తుడిని మనం 10 రూపాయలు మరి వ్యాపారం చేసేటప్పుడు చక్కగా తెచ్చిడోని పెట్టుకుంటామా, మరి మనల్ని ముంచిపేటోని పెట్టుకుంటామా? మీరు ఆలోచన చేయండి. 10 ఏళ్ళు మీకు నిజాయితీగా, నిబద్ధతతోటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో నిజాయితీగా పనిచేసిండు మా సోదరుడు సోదరిమని. రాబోయే 5 సంవత్సరాలు కూడా ఎలాంటి అవినీతికి తావు లేకుండా నేను పనిచేస్తానని ఈరోజు మీ అందరికీ మాట ఇచ్చిండు. దేవుడి మీద ప్రమాణం చేసి కూడా చెప్పిండు. కాబట్టి మనందరం కూడా ఆశీర్వదించాల్సిన అవసరం ఉన్నది. ఇక ఇదే విషయంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి భూముల యొక్క పట్టాల విషయంలో నేను మొన్న శాసనసభ్యుడిగా ఉండే సందర్భంలో ఇక్కడ ఉండేటువంటి పెద్దలందరూ కూడా, ఇక్కడ ఉండేటువంటి ఇల్లు కట్టుకున్న వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చేళ్ళు. ఆ రోజు మీ కౌన్సిలర్ గారు కూడా వచ్చేళ్ళు. ఆ రోజు నేను ఒక్కటే మాట చెప్పిన, ఇది మొత్తం కూడా ప్రైవేటు వ్యక్తుల యొక్క పట్టా ల్యాండ్, వాళ్ళు ఒప్పుకుంటే తప్ప పట్టాలు ఇవ్వడానికి సాధ్యం కాదు. నేను వాళ్ళని పిలిపిస్తా, వాళ్ళతో ప్రభుత్వానికి ఉచితంగా గిఫ్ట్ డీడ్ ఇప్పించి ప్రభుత్వం ద్వారా ఎంఆర్ఓతో రిజిస్ట్రేషన్ చేపిస్తా అని మీ అందరికీ నేను చెప్పిన. కానీ ఏమన్నారు, అది అట్లా కాదు, మాకు ఉట్టిగానే పట్టాలు వస్తాయి అని చెప్పి ఇక్కడ మభ్య పెట్టిళ్ళు. 2 నెలలు అయింది. వచ్చినాయా పట్టాలు? వచ్చినాయా అమ్మా? మరి రాలే. మరి ఎందుకు రాలే అంటే ఊడలున్నాం చూడు ఊడమల్లన్న, ఊడ దిగితే బోడమల్ల అన్నట్టు ఈరోజు గెలవడానికి ఏది పడితే అది చెప్పి గెలిపించుకున్నారు. నేనేమో పద్ధతి చెప్పిన, ఇది చట్టం యొక్క పరిస్థితి చెప్పిన. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయండి. మళ్ళీ కూడా పట్టాలు రావాలంటే ఆ యొక్క మరి ల్యాండ్ ఎవరైతే ఉన్నారో అతను ప్రభుత్వానికి వేయాలి, లేదంటే మీకైనా ఇవ్వాలి. ఆయన మీకు ఇస్తే ఆయన మీద ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది, ఆయన మీద డబ్బులు పడతాయి. కాబట్టి ఆయనకు
మరి నాకు ఎలాంటి మేలు జరుగుతుంది, నాకేం జరగదు కాబట్టి ఎట్లు ఇవ్వాలంటే ఆ రోజు జిల్లా కలెక్టర్తో మాట్లాడినాం, ఆ రోజు ఉండేటువంటి అధికారులతో మాట్లాడినాం, ఇతరులతో మాట్లాడినాం. అది ఎందుకో చివరి నిమిషంలో కొంతమంది వ్యక్తులు ఇది చేస్తే వెంకట్రమణారెడ్డికి శారదకు నారాయణకు పేరు వస్తుంది, నిచ్చగొట్టాలి అనేటువంటి దురుద్దేశంతో చేసినటువంటిదే తప్ప వేరే ఉద్దేశంతో కాదు. నేను మళ్ళీ మాట ఇస్తా ఉన్నా, సోదరుని గెలిపియండి. ఆ యొక్క భూమికి సంబంధించిన యాజమాన్యులు నాకు అందుబాటులో ఉన్నారు, వారిని ఒప్పిస్తా మెప్పిస్తా, అవసరమైతే మీ తరఫున రిక్వెస్ట్ చేసి తప్పకుండా మరొకసారి ఆ పద్ధతిలో పట్టాలు ఇప్పిస్తానని మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఎన్నికలు వచ్చినాయి, ఇప్పుడు గుళ్ళు వస్తున్నాయి, బళ్ళు వస్తున్నాయి, ఊరు చుట్టూ శిలాపలకాలు వస్తున్నాయి. మరి ఎన్నికలు అయినాక మళ్ళా ఉంటాయో ఊరుతాయో పని అవుతుందో కాదో మీరు ఒకసారి ఆలోచన చేయండి. 2 సంవత్సరాల 2 నెలలు అయింది ఈ భూపాలపల్లి పట్టణంలో నేను ఎమ్మెల్యేగా ఉన్న పనులకే శిలాపలకాలు పెట్టుకున్నాడు తప్ప ₹1 కొత్త నిధులు రాలే, ₹1 పనులు కాలే. ఈ రోజు చెప్తా ఉన్నారు ఇక్కడ ఒక హనుమంతుని గుడి కడతాం, ఇక్కడ ఒక బడి కడతాం, ఇక్కడ ఇదే చేస్తామని చెప్తా ఉన్నారు. అనేక శిలాపలకాలు వేస్తున్నారు. ఇదే వార్డులో ఉన్నది ఆంజనేయ స్వామి టెంపుల్. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆలయం యొక్క అభివృద్ధికి ఆనాడు నిధులు ఇచ్చి పనులు చేయించడం, ఆ పనులకు డబ్బులు ఎక్కువైనాయి. ఈరోజు పనులు అసంతృప్తిగా ఉన్నాయి. మరి 2 ఏళ్ళైంది ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే. నిజంగా ఆంజనేయ గుడి మీద నమ్మకం ఉంటే 2 ఏళ్ళు ఏం చేసిండు, ఆ గుడిని ఇప్పటి వరకు కూడా ఎందుకు తిరిగి పునర్ప్రతిష్ఠించలేదో ఒకసారి అడగాల్సిన అవసరం ఉంది. అంటే ఈరోజు అక్కడుండే భూపాలపల్లికి మొదటి ఆలయం ఆంజనేయ యొక్క ఆలయం మాత్రం పూర్తి చేయలేదు. కానీ ఈరోజు సిఆర్ నగర్ లో బాంబుల గడ్డలో మరి ఈరోజు గుళ్ళు కట్టిస్తామని చెప్తా ఉన్నారు. అంటే వీళ్ళన్నీ కూడా మాటల ప్రభుత్వం ఇది, చేతల ప్రభుత్వమా కాదా మీరు చెప్పాలి. ఎందుకంటే ఆడబిడ్డలందరికీ మేము ఎలక్షన్లో గెలవంగానే 2500 గృహలక్ష్మి కింద ఇస్తా అన్నాడు. వచ్చినాయి అమ్మ 2500 వచ్చినాయా? రాలే. ఈ ప్రభుత్వం ఇప్పటికీ మీ అందరికీ 65,000 రూపాయల బాకీ పడేది. ఈ ఎలక్షన్ లో ఓట్లు అడగాలంటే 65,000 అక్కడ పెడితేనే ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు ఈ రోజు ఉండేటువంటి అధికార పార్టీకి ఉంటుంది. అదేవిధంగా వృద్ధాప్యం వచ్చి భర్తలు చనిపోయిన వితంతువులకు 2,000 పెన్షన్ 4,000 ఇస్తాం, 4,000 పెన్షన్ భార్యకి ఇస్తాం, భర్తకి ఇస్తాం అన్నాడు. 2 ఏళ్ళైంది. భర్తలు చనిపోయిన వితంతువులు మేము ఎక్కడికి పోతే అక్కడ అయ్యా నా భర్త చనిపోయింది పెన్షన్ కావాలి మాకు ఇవ్వమంటే ఈ 2 ఏళ్లలో 2 సంవత్సరాల 2 నెలల్లో 26 నెలల్లో ఒక్క కొత్త పెన్షన్ రాలే. ఇవ్వకపోగా పెన్షన్ యొక్క డబ్బులు కూడా పెంచలే. ఎందుకు పెంచలేదా అంటే ఏం చెప్తాడు, అని నా దగ్గర పైసలు ఏడు ఉన్నాయి, నన్ను చూస్తే బ్యాంకు పోతే 9 చూసినాడు చూస్తుళ్ళు, నన్ను పోసుకొని తింటారా అంటాడు. ముఖ్యమంత్రిని పోసుకొని తింటామా? ఈ రోజు మరి మాట ఇచ్చినప్పుడు ఆలోచన చేసి ఇవ్వబోయా అంటే నేను మా పార్టీకి బాగా అనుభవం ఉన్నది, మాకు బాగా చరిత్ర ఉన్నది, మా దగ్గర లెక్క ఉన్నది, ఇవన్నీ కూడా చేస్తామన్నారు. ఈ రోజు వృద్ధులకు కూడా వితంతువులకు కూడా 52,000 రూపాయలు బాకీ పడ్డది ప్రభుత్వం. ఖచ్చితంగా 52,000 ఇస్తేనే ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు తప్ప లేకుంటే లేదనే విషయాన్ని ఈ రోజు ఇక్కడ ఉండేటువంటి అక్కలు అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా నిలదీయాల్సిన అవసరం ఉందని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా మిత్రులారా. అదేవిధంగా ఈరోజు పెళ్లి చేస్తే మనం అందరికీ కేసీఆర్ గారు ఎవరిని అడగలే. మనం పోయి అయ్యా మేము పేదోళ్ళం మా బిడ్డ పెళ్లికి సహకరించమని అడగలే. కానీ మనసున్న నాయకుడు కాబట్టి ఈ రాష్ట్రంలో ఎక్కడ పెళ్లి సప్పుడు మోగితే ఎవరింట్లో శుభకార్యం మొదలైతే 1,16,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి కింద ఇచ్చినాం. కళ్యాణ లక్ష్మి ఇస్తే ఏమన్నా ఇప్పుడుండే ముఖ్యమంత్రి ₹1,00,000 సరిపోతాయా? బంగారం వద్దా బతికిన పెళ్ళి అవుతుందా? నేను గెలిస్తే తులం బంగారం ఇస్తాడు. వచ్చినామా తులం బంగారం? బాంబులగడ్డల పెళ్లిలే కాలేదా? మరి ఎందుకు రాలే అంటే సమాధానం చెప్పడు. తులం బంగారం ఇయ్యలే, 2,000 పెన్షన్ 4,000 కాలే, వికలాంగుడికి 4,000 పెన్షన్ 6,000 కాలే, ఈ రోజు గృహలక్ష్మి కింద 2,500 రాలే, చదువుకునే పిల్లలకు స్కూటీలు రాలే, ఇవన్నీ కూడా ఏమి రాలే. మనమందరం కూడా ఈరోజు ఇక్కడ ఉన్నాం. కానీ మన ఊర్లో ఎకరము అరెకరము ఎంతో కొంత వ్యవసాయ భూమి ఉంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎకరానికి 10,000 రూపాయల రైతు బంధు ఎక్కడున్నా మన బ్యాంక్ అకౌంట్ లో పడ్డేది, మనం కూడా అవసరాలకు వాడుకునేది. కానీ ఈరోజు రైతు బంధు 15,000 ఇస్తా అన్నాడు, పడ్డాయా 15,000? ఇప్పటికీ 4 విడతలు 5 విడతలు రావాల్సిన రైతు బంధు ఒక్కసారి మాత్రం ఇచ్చిండు.
ఇప్పటి వరకు కూడా దాని గురించి ప్రస్తావన చేయడం లేదు. రైతు బంధు ఇయ్యలే, ఇలా చాలా మాటలు. ఈరోజు 420 హామీలు, అదేవిధంగా 6 గ్యారెంటీలు చెప్పిండు. గ్యాస్ ఉచితంగా ఇస్తాను, గ్యాస్ పడుతుందా మీకు? ఇస్తున్నా గ్యాస్ రాలే, ఈరోజు ఏవి కూడా రాలే. ఈరోజు హామీలలో ప్రధానమైన హామీ బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిండు. భారత రాజ్యాంగంలో ఉండేటువంటి అంశాలన్నీ పక్కన పెడతా, నేను అవసరమైతే ప్రత్యేక చట్టం తెస్తా, కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడుతా. కామారెడ్డి డిక్లరేషన్ ఆనాడు అధికారంలో లేనప్పుడు 42% రిజర్వేషన్ ఇస్తానడు. ఇచ్చిన 42% వాళ్ళు ఇచ్చిల్లో ఎరువు. కానీ ఈరోజు భూపాలపల్లి పట్టణంలో మొత్తం 30 సీట్లుంటే 26 సీట్లు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ వర్గాలకే మేము ఈరోజు కేటాయింపు చేసి బలహీన వర్గాల పట్ల మాకుండేటువంటి అంకిత భావాన్ని ప్రదర్శించినాం. ఈరోజు భూపాలపల్లి పట్టణం కొత్తగా అభివృద్ధి చెందుతున్నది. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు చాలా మంది అనేక బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వచ్చిళ్ళు. మనం ఏ కులమైనా ఏ మతమైనా ఒక కులానికి ఒక ఆచారం ఉంటుంది, ఒక సాంప్రదాయం ఉంటుంది, ఒక కలయిక ఉంటుంది. ఆ కలయిక కావాలంటే కొంతమంది వనభోజాలు పెట్టుకుంటారు, కొంతమంది మీటింగ్లు పెట్టుకుంటారు, ఒకరు చిట్టిపాడ పెట్టుకుంటారు, ఏదో పెట్టుకుంటారు. వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చిళ్ళు, సార్ మీరు మంచిగా ఉన్నది కాబట్టి భూపాలపల్లిలో బాగా చేస్తున్నారు, మా కుల వృత్తులు చేసుకునే వాళ్ళ గురించి కూడా ఆలోచించమంటే నేను భూపాలపల్లిలో ఉండేటువంటి అన్ని బలహీన వర్గాలు, గౌడన్నకు, నేతన్నకు, ముదిరాజ్ సోదరులకు, మున్నూరు కాపు వాళ్లకు, ఈరోజు అన్ని కుల వాళ్లకు భవనాలు ఇచ్చినాం. వీరభద్రులకు అందరికీ భవనాలు శాంక్షన్ చేయించినాం. 9,50,00,000 రూపాయలు ఆర్థిక సహకారాన్ని, 30 గుంటల స్థలం బీసీలలో పెద్ద జనాభా కలిగిన వాళ్లకు, అత్యంత చిన్నగా ఉన్న వాళ్ళకు కూడా 10 గుంటలు, కనీసం 1 కోటి రూపాయలు పెద్ద జనాభా కలిగిన వాళ్లకు, తక్కువ జనాభా ఉన్న వాళ్లకు 25 లక్షల చొప్పున ఇచ్చినాం. ఆ దురదృష్టమో నేను ఓడిపోగానే ఇప్పుడు వచ్చిన సార్, పెద్ద సార్ వచ్చిండు, ఈ బిల్డింగ్లు ఎందుకు, ఈ బీసీలకు ఇవన్నీ ఎందుకు అని అహంకారంతో ఈ రోజు వరకు కూడా అక్కడ 1 రూపాయి పనులు కాకుండా ఈ రోజు అడ్డుకున్నది వాస్తవం కాదా? ఈరోజు సమాధానం చెప్పాలి. ఆపినటువంటి పైసలు దొరవారి ఊరికి పట్టుకపోయిండు. ఆయన ఊర్లో రోడ్ వేసుకున్నాడు, ఆయన ఊర్లో సీసీ రోడ్ వేసుకున్నాడు. ఈ రోజు గౌడన్నకు సంబంధించిన బిల్డింగో, ఒక ముదిరా సంఘానికి సంబంధించిన సోదరుడి బిల్డింగో, ఒక నాయి బ్రహ్మణ్కి సంబంధించిన బిల్డింగో, ఒక రజకునికి సంబంధించిన బిల్డింగ్లు కట్టుకోకుండా ఈ రకంగా దురహంకారంతో వ్యవహరించినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు మరి ఇక్కడ ఉండేటువంటి మా రావణ వాళ్ళ కులానికి సంబంధించినటువంటి దానికి 5 లక్షల రూపాయలు ఆ రోజు నా CDF నుంచి ఇచ్చిన, ఇంకా పనులు కాదన్నాడు. ఇప్పుడున్న ఎమ్మెల్యే ఇచ్చిండు, ఇవ్వకపోతే మళ్ళీ మేము వస్తాం, ఖచ్చితంగా ఆ భవనాన్ని పూర్తి చేస్తామని చెప్తున్నాం. ఇది మా బలహీన వర్గాల పట్ల మాకు కానీ కేసీఆర్ గారి పార్టీకి కానీ ఒక కమిట్మెంట్ అనే సందర్భంగా గుర్తు చేస్తున్నా. అక్కడారా మరి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈరోజు ఏం చేయలే, పగతప్పాలకులు ఏం చేయలే, ఇప్పుడు నేనే బాగా ముడిచినా అని చెప్తున్నాడు. ఇప్పుడున్న ఆయన ఏం చేసిండమ్మా? ఈ ప్రభుత్వం యొక్క వయసే 60 నెలలు. ఇప్పటికే ఈ ప్రభుత్వం యొక్క పదవి కాలం 26 నెలలు అయిపోయింది. ఈ ఉన్నది 34 నెలలే, చివరి 6 నెలలు ఎన్నికల టైమే. మరి ఏం చేసినావా భూపాలపల్లికి అంటే? ఈ రోజు పనులు జరగకుండా ఒక విలన్లా ఈ భూపాలపల్లి పట్టణం యొక్క పనులను అడ్డుకున్నది వాస్తవం కాదా? అంబేద్కర్ సెంటర్ లో జరగాల్సినటువంటి పనులు ఆపింది వాస్తవం కాదా? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు భూపాలపల్లిలో ఈరోజు మనందరం వచ్చి బతుకుతున్నాం. గతానికంటే మన బతుకులు బాగుపడ్డాయా? ఒకసారి వెనుకకు పోయినా మీరు ఆలోచన చేయండి. ఈరోజు బాగుపడడానికి కారణం ఎవరు? ఈరోజు భూపాలపల్లి స్థాయికి రావడానికి కారణం ఎవరు? కేసీఆర్. భూపాలపల్లిని ఒక చిన్న గ్రామ పంచాయతీని మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఈ రోజు ఒక జిల్లా కేంద్రం అయింది. ఇక్కడ ఒక IAS ఆఫీసర్ ఇక్కడ కూర్చుంటుండు, ఒక IPS ఆఫీసర్ కూర్చుంటుండు, ఒక కలెక్టర్ ఆఫీస్ కట్టుకున్నాం. గతంలో భూపాలపల్లిలో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మాత్రమే ఉండింది. కానీ ఈరోజు భూపాలపల్లిలో 500 బెడ్డెడ్ హాస్పిటల్ తెచ్చి ఈ రోజు వైద్య సేవలు ఇస్తున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం. అలాంటి చేసింది కాదా? ఈ రోజు భూపాలపల్లిలో ఒక మెడికల్ కాలేజ్ తెచ్చి ఈ రోజు అనేక మంది గొప్ప డాక్టర్లను ఇక్కడ పెట్టి వైద్య సేవలు అందిస్తున్నది వాస్తవం కాదా? ఈనాడు చాతగాని ప్రభుత్వం, చాతగాని దద్దమ్మలు హాస్పిటల్లో జరుగుతున్నటువంటి పనుల మీద, వైద్య సేవల మీద కనీసం నియంత్రణ లేకుండా పోయినటువంటి పరిస్థితి.
కాబట్టి ఈ యొక్క ప్రభుత్వానికి కేవలం దీపం ఉండగానే ఇల్లు సంఖ్య పెట్టుకునే కార్యక్రమాలు ఉన్నారు. ఈరోజు భూపాలపల్లి ఈరోజు ఈ రకంగా అభివృద్ధి అయిందంటే జిల్లా అయింది కాబట్టి ఇవైంది అయినాయి. ఇక ఈరోజు మొన్ననే మన దగ్గర మేడారం జాతర అయింది. జాతరకు పెద్ద సార్ వచ్చిండు, పెద్ద సార్తో పాటు చిన్న చిన్న సార్లు అందరు వచ్చిండు. కూర్చొని ఏం చేసిండు, ఆడ కూర్చొని ఈ భూపాలపల్లికి ఏమన్నా 50 కోట్లు 100 కోట్లు ఇస్తారో, గా ములుక్కి ఇస్తారో, గా మహబూబాద్కి ఇస్తారో, ఈ వరంగల్కి ఇస్తారో మేము ఆశపడ్డాం. వాళ్ళు వచ్చేమన్నారు, పిడుగు లాంటి వార్తేసిండు. ఇన్ని జిల్లాలు అవసరం లేదు, అశాస్త్రీయంగా జిల్లాలు చేసిండు, జిల్లాల యొక్క కుదింపు చేయాలి, దానికి ఒక కమిషన్ ఇస్తున్నామని చెప్పి ఆ రోజు క్యాబినెట్ లో నిర్ణయం చేసిండు. ఈ రోజు అంటాడు రేవంత్ రెడ్డి 11 మండలాలు ఉన్న దానికి ఒక జిల్లా చేసిండా? కేసీఆర్ అవసరమా? గా ములుగు జిల్లా అవసరమా? గీ సిరిసిల్ల అవసరమా? గాది అవసరమా? అరే బాబు, నీకు ఏదైనా భూపాలపల్లిలో కనుక జిల్లా చేయకపోతే ఓ ప్రజలకు ఇన్ని సేవలు అందేయా, ఇన్ని రకాల మేలు జరిగేదా? ఒక్కసారి నువ్వు అడుగు, చెప్తారు మా ప్రజలు. ఒకవేళ ఇప్పటికే జిల్లా తీసేస్తున్నటువంటి మరి ఒక కుట్ర ఇప్పటికే జరుగుతున్నది కాబట్టి ఈ ప్రభుత్వానికి చెంపపెట్టేలా తీర్పు ఇవ్వాలి. జిల్లా యథాస్థితిగా కొనసాగాలంటే ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవాలి, కారు గుర్తు పరుగులు పెట్టాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇక చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు ఉండేటువంటి నాయకులు. మానాడు ఇంతకుముందే మిత్రుడు చెప్పిండు, ఎవరైనా ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చేయాలనేటువంటి సంకల్పం, ఒక కమిట్మెంట్ తోటి ఈరోజు ఇద్దరు కూడా సేవ చేస్తా ఉన్నారు. 10 ఏళ్లలో ఆయనకి ఏదో బతుకుదేరు కొరకు ఏదో పని, పట్టణంలో ఏదో వ్యాపారం చేసుకొని సంపాదించి బతుకుదేరు చేసుకున్నాడు తప్ప మీ మీద మాత్రం చేయలే. మీకు ఈరోజు పెద్ద పాలేలాగా మళ్ళీ పెద్ద కొడుకులాగా మీ అందరికీ అండగా అన్నగా తమ్ముడిగా సేవ చేస్తానని ముందుకు వస్తున్నాడు. మీరందరూ కూడా ఆలోచన చేసి మీరందరూ కూడా నిర్ణయం చేయాలి. ఈ రోజు మరి చాలా హామీలు వస్తున్నాయి, ఇందిరా మేళ లిస్టులు వస్తున్నాయి. ఇవాళ పేరు రాసినావు, నువ్వు ఇట్లా నారాయణతో తిరిగినావా బిడ్డ, నీ ఇల్లు పోతుంది. వీడు ఇచ్చేది లేదు. ఇంతకుముందే మిత్రుడు చెప్పిండు, ఈ నియోజకవర్గానికి వచ్చినాయి 3500 ఇల్లు. మరి ఈ రోజు 3500 ఇళ్లలో ఎంతమందికి ఇచ్చినావు ఇందిరా మిల్లు? ఇక్కడ ఇదివరకు ఏమైనా ఇచ్చినవా? ఇస్తే ఒకటి ఇస్తే నీ కార్యకర్తలకు ఇచ్చుంటూ. ఈరోజు మరి మన పెద్దసారి అంటుండు, అరే గతంలో మీరేం చేసిందా మమ్మల్ని అంటున్నారు. మేమేం చేయలేదా? రైతు బంధు ఇచ్చింది కేసీఆర్ కాదా? ఈ రోజు ఇంటింటికి మంచి నీళ్ళు ఇచ్చి స్వచ్ఛమైన గోదావరి నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ కాదా? 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్ కాదా? ఈ రోజు పట్టణాలను అభివృద్ధి చేసింది కేసీఆర్ కాదా? మన పిల్లలు చదువుకోవడానికి అనేక కొత్త రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి పేద విద్యార్థులను ధనవంతులతో సమాంతరంగా విద్య చెప్పింది కేసీఆర్ కాదా? ఈ రోజు ఏం చేయలే కేసీఆర్. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది కేసీఆర్ కాదా? ఈ రోజు ఎడారిగా ఉండే తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసింది కేసీఆర్ కాదా? 200 పెన్షన్లు 2000 చేసింది కేసీఆర్ కాదా? ఈ రోజు మరి ప్రతి ఇంటికి కళ్యాణం రప్పించింది కేసీఆర్. ఇన్ని మేం చేసినావు, నువ్వేం చేసినావా? 26 నెలలైంది, నువ్వేం చేసినావు? మా ఆడబిడ్డలకు ఒక బస్సు మాత్రం ఇచ్చినట్టే ఇచ్చినావు. కానీ ఎవరు ఎత్తులు బస్సులా? మీరు ఎత్తరా అమ్మ? రోజు బస్సులు ఎక్కేటోళ్ళు ఉద్యోగస్తులు, టీచర్ అమ్మలు, ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు, పనులు లేని వాళ్ళు, మనకు చేయాల్సి తప్ప డొక్కాలనే వాళ్ళు, పేదవాళ్ళు ఎత్తరా బస్సు? ఎప్పుడో 6 నెలలకో 3 నెలలకో ఎక్కువకే ఎక్కితే మీకు అగౌరవం, అమర్యాద. ఈరోజు మహిళలంటే చులకన భావం బస్సులలో దొరుకుతున్నది. ఇది వాస్తవం కాదా? మీరు ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అక్కలందరూ కూడా ఆలోచన చేయండి. నేను కూడా 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. ఈ రోజు చెప్తున్నాడు వెంకటరమణారెడ్డి బాగా ఏదేదో చేసిండు, ఇదేదో చేసిండని. నేను 10 సంవత్సరాల నా రాజకీయ జీవితం, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, నేను రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా చేయి దాపలే. నాకు అవకాశం ఇస్తే ఇట్లనే చేసిన తప్ప ఎవరి దగ్గర తీసుకోలే. ఎందుకు చెప్తున్నా అంటే ధైర్యంగా చెప్తున్నా. ఈ రోజు నేను భూపాలపల్లి పట్టణంలో వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఒక ఆలయాన్ని కట్టించాలనే ఒక సంకల్పంతో ఈరోజు ఆలయాన్ని కట్టించి ఈరోజు మీరందరూ కూడా ఏదో సందర్భంలో గుడికి వచ్చి మరి దేవుని యొక్క ఆశీర్వాదం పొందిన వాళ్ళే. ఈరోజు చెప్తున్నాడు గుడి పేరు మీద డబ్బులు వసూలు చేసిండని ఒక దత్తమ్మ చెప్తున్నాడు. అక్కడ శిలాఫలకం పెట్టినా ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చిందో అక్కడ బహిరంగంగా అక్కడ పెట్టడం జరిగింది. ఆ రకంగా నేను డబ్బులు కూడా ముట్టుకోలే. ఈరోజు ఎవడైతే ఈరోజు ఎమ్మెల్యే దగ్గర ఈరోజు అడుగులు మడుగులెత్తుడో
అతన్నే ముందు పెట్టి చేయించిన. ఈరోజు ఆ రకంగా కార్యక్రమాలు చేస్తే గుడిని చెప్పేదో చేసిండని ఈరోజు గుడిని పనులు పూర్తి కాకుండా అడ్డుపడ్డదేవుడు ఈరోజు గుడి యొక్క పనులు ఆపింది ఇవ్వడం సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈరోజు భూపాలపల్లి సమగ్ర అభివృద్ధి దైవ కార్యక్రమంలో ముందుండాలి, విద్యాలయంలో ముందుండాలి, వైద్యంలో ముందుండాలి, భూపాలపల్లి అభివృద్ధి చేయాలి, భూపాలపల్లి ప్రజలకు మేలు జరగాలని ఈ యొక్క గుడే కాదు, బడే కాదు, మసీదు కట్టుకున్నా, చర్చిలు కట్టుకున్నా, గుళ్ళు కట్టుకున్నా చేతనైన సాయం చేసిన తప్ప ఎవరి దగ్గర ఏమి చేయలేదు. ఇప్పటికే ఆ గుడి మీద అవాక్కులు చివాక్కులు వెళ్ళిన వాళ్లకు భగవంతుడి యొక్క ఆశీర్వాదం దొరికింది. ఇంకా ఎవరైనా ఎక్కువ మాట్లాడితే వారికి కూడా దొరుకుతుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. ఎందుకు చెప్తున్నామంటే ఇది మాట్లాడకూడదు అనుకున్నా, కానీ వారికి ఏం సమాధానం లేక ఇతడు చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. చిల్లర గారు కాబట్టే చిల్లర మాటలు మాట్లాడతారు. కాబట్టి సోదరులారా ఆలోచన చేయండి. ఈ రోజు భూపాలపల్లిలో గత పాలకుడు ఏం చేయలే, గతంలో ఉన్నటువంటి ఇక్కడ ఆయన ఎమ్మెల్యే ఏం చేయలేదు అంటాడు. నేను చేయండి ఈరోజు ఇవన్నీ జరిగినాయా? ఈరోజు బందీపో వచ్చింది, నువ్వు తెచ్చిన వాడిని తాత తెచ్చిండా? ఎవరు తెచ్చిండు? నేను తెచ్చిన. ఇక డిగ్రీ కాలేజ్ ఎవరు తెచ్చిండు? నేను తెచ్చిన. జూనియర్ కాలేజ్ ఎవరు తెచ్చిండు? నేను తెచ్చిన. సింగరేణి కార్మికులకు 2000 ఇళ్ళు కట్టించు, నేను కట్టించిన. ఈరోజు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు చేసింది మేము, మా హయాంలోనే జరిగినాయి. నీ హయాంలో ఏం జరిగింది? ఇక్కడ పనులు, ఇక్కడ ఉండే నిధులు తరలిపోయినాయి. ఎందుకే బాబా అంటే సమాధానం ఉంటాడు. నువ్వు ఎత్తెంత పీక్తెంత అంటుండట. ఇక నిలబడేది లేదు, ఇక అయ్యేది లేదు, పోయేది లేదు అనేటువంటి ఒక మరి నిరాశల మధ్య ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఇప్పటికే భూపాలపల్లి గడ్డ మీద బీఆర్ఎస్ జెండా ఎగరబోతున్నది అని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకు? ప్రజలకు పూర్తిగా ఈ ప్రభుత్వం పట్ల అసహనం. ఈరోజు మాట రెప్పింది, ఈరోజు మాట మీద నిలబడలే, ఎన్నికల హామీలు అమలు చేయలే, ఈరోజు ఏమి కూడా చేయకుండా ఇవన్న గట్టిగా ఏమంటాడు? తొండలు ధరగొడతా అంటాడు. ఎందుకయ్యా బాబు తొండలు ఎందుకు ధరగొడతావు? ఇవి అడిగినందుకు కాదు తొండలు ధరగొట్టేది. ఇంకేమంటాడు? ఎక్కువ తగ్గ మాట్లాడితే గుడ్లు ఇస్తా, గోళీలు ఆడతా, పేగులు తీస్తా, మెడకేస్తా, ఈరోజు తొక్కుతా, పేగులు తీస్తా అంటాడు. ఈరోజు ఇవన్నీ అన్నది వాస్తవం కదా అమ్మా? మీరు టీవీలలో చూస్తలేరా? ఈరోజు ఎవరంటుండు? రేవంత్ రెడ్డి సార్ అంటుండు, ఇక్కడున్న సార్ కూడా అంటుండు. ఈరోజు నిన్న ఎవరో ఒక ఆయన పార్టీ అనే టికెట్ ఇచ్చిండు. ఏదో వృత్తులలో ఎవరెవరో ఉంటారు. ఒక ఆయన ఏదో వృత్తుడు, వీడు అత్రిచ్చోడు, వీడు పిండేటోడు, ఇవి అమ్మ మాట్లాడే భాషలు అంటే సమాజంలో ఉండేటువంటి బలహీన వర్గాల పట్ల ఎంత అహంకారం ఉందో దాన్ని మాటల బట్టే మీకు అర్థమవుతున్నది. కానీ మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా, అంతకంటే పెద్ద పదవిలో ఉన్నా. ఎవరు ఎప్పుడు ఏ ఆపదతో వచ్చినా కూర్చోబెట్టినాం, మాట్లాడినాం, చేయగలిగిన సాయం చేసినాం. ఒకవేళ చేయలేకపోతే ఇది కాదని దండం పెట్టి చెప్పినాం, బుధలకి చెప్పినాం. కానీ ఈరోజు ప్రజలంటే ఒక చులకన భావంతో ఎప్పుడు చూడలే. ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా నా కుటుంబ సభ్యులనే భావనతో చేసినాం. ఈరోజు ఎన్నికల్లో ఓడిపోయినాం, అందరూ అయిపోయింది, వెళ్ళిపోయింది. ఎక్కడ పోతాం? ఎక్కడైతే ఓడినామో అక్కడే గెలుస్తాం, ప్రజల యొక్క మనసు పొందుతాం అని సందర్భంగా గుర్తు చేస్తున్నా సోదరి మల్లం. ఎందుకంటే ఇవన్నీ వాస్తవాలు ఒకసారి ఆలోచన చేయాలి. గతంలో మీకేం కూడా తెలియకపోయేది. ఈరోజు మహిళలకు కూడా సముచితమైనటువంటి అవకాశాలు ఈరోజు విద్యాపరంగా, ఈరోజు రాజకీయ పరంగా కూడా ఈరోజు కౌన్సిలర్లను మహిళలు చేస్తాం. గతంలో మున్సిపల్ చైర్మన్ ఒక మహిళ. ఈరోజు మహిళలకు కూడా అన్ని రకాలుగా ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్తాం. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయండి. రాబోయే 5 సంవత్సరాలు భూపాలపల్లి ఎట్లుండాలి, భూపాలపల్లిలో ఉండేటువంటి అభివృద్ధి ఎలా జరగాలి అంటే ఒక స్వచ్ఛమైనటువంటి మరి రాజకీయ అవగాహన కలిగినటువంటి ఈ ప్రాంతం మీద మరి కమిట్మెంట్ తో పనిచేసేటువంటి పార్టీని ఆదరించండి. ఈ ప్రభుత్వం ఎక్కువగా ఉండదు, అయిపోయింది. దీని యొక్క హాఫ్ టెన్యూర్ అయిపోయింది. మళ్ళీ మేము వస్తాం. ఏవైతే పనులు పెండింగ్ లో ఉన్నాయో కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంకా భూపాలపల్లిలో చాలా మంది సోదరి మనం చెప్తున్నారు, ఇక్కడ మాకు చాలా మందికి వ్యవసాయ కూలీలుగా చేద్దామంటే కూడా లేదు, ఇది పారిశ్రామికంగా కూడా చేయాలని చాలా మంది విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత ఇక్కడ మరి చేతి వృత్తులు చేసుకునేటువంటి చిన్న చిన్న యాన్సిలరీ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి చాలా మందికి ఉపాధి కల్పించడానికి కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తామని కూడా మీ అందరికీ మాటిస్తున్నాం. ఇది మా యొక్క తెలంగాణ ప్రాంతం యొక్క అభివృద్ధి పట్ల, ఈ భూపాలపల్లి సమగ్ర అభివృద్ధి పట్ల మా కమిట్మెంట్ ను మరొకసారి గుర్తు చేస్తున్నామనే మాటను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తప్పకుండా మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. ఈ రోజు ఉండేటువంటి పరిస్థితులను అధ్యయనం చేయండి. నేను చెప్పినటువంటి అన్ని కూడా వాస్తవాలను గుర్తించండి. ఎవరు మాట మీద నిలబడే వాళ్ళు మరి మాట
పని అయిపోయిన తర్వాత మాట తప్పే వాళ్ళు ఎవరో ఇప్పటికే మీ అందరికి అర్థమైంది. నిజంగా కమిట్మెంట్ ఉన్న వాళ్ళైతే మీకు 65,000 మా గృహలక్ష్మి డబ్బులు ఇచ్చినాక రావాలని అడగాలి అక్కలు. అదేవిధంగా వృద్ధులైతే 52,000 ఇచ్చినాకనే ఓట్లు అడగమని చెప్పాలి. ఆడపిల్లలు స్కూటీలు అడగాలి, గ్యాస్ గురించి మాట్లాడాలి, రైతు బంధువును ప్రశ్నించాలి, రైతు బోనస్ ఏమైందని అడగాలి. ఇవన్నీ అడిగినాకనే ఓట్లకు రావాలని ఈ సందర్భం కోరుతూ, ఎన్నికల ముందు చాలా హామీలు ఇస్తారు, ఇందులో మేళ్ళ లిస్టులు వస్తాయి, ఎన్నికలు కాగానే లిస్టులు ఉన్నాయి, తర్వాత ఎవరు అడ్రస్ దొరకడు. కాబట్టి మీ మధ్యలో ఉండేవాడు, మీ యొక్క మరి యోగక్షేమాలు చూసేవాడు మీ అందరికీ అందుబాటులో ఉండేటువంటి పిల్లల నారాయణ గారి కారు గుర్తు మీద ఓటేసి మీరందరూ కూడా గెలిపియాలని కోరుకుంటూ